హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ లైఫ్లో ఏదో ఒకటి అదరగొడుతున్నారా లేదా? అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి జిమ్మీస్ వరల్డ్ గ్రిల్ అండ్ బార్ బఫెట్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు ఎంత పెద్ద ఉందో అక్కడ స్పేస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అంత భారీగా ఉన్నాయి. హ్యూస్టన్ స్టేషన్ నుంచి అండర్ గ్రౌండ్ ట్యూబ్లో బేకర్ స్ట్రీట్ వెళ్ళాలి. బేకర్ స్ట్రీట్లో దిగి అక్కడ ప్లాట్ఫామ్ మారి జూబ్లీ లైన్కి వెళ్ళాలి. జూబ్లీ లైన్లో స్టాట్ఫోర్డ్ ట్రైన్ ఎక్కి నార్త్ గ్రీన్విచ్ అనే ప్లేస్లో దిగాలి. అక్కడ నుంచి 2 minutes వాక్ O2 మాల్లో ఉంది ఈ రెస్టారెంట్. సో మనం O2 మాల్కి 2 minutes వాక్లో వెళ్ళాలి. ఇది అండర్ గ్రౌండ్ ట్యూబ్, పైన రోడ్ అనమాట, వెహికల్స్ తిరుగుతున్నాయి. కింద అండర్ గ్రౌండ్ ట్యూబ్కి వచ్చేసాను నేను. ఇప్పుడు మనం ఒక ఓయిస్టర్ కార్డు అనేది ఉంటుంది ఈ ట్రాన్స్పోర్ట్కి, అదే వాడాలి మనము. ఓయిస్టర్ కార్డు నా దగ్గర ఉంది, బట్ దాంట్లో బ్యాలెన్స్ లేదు. ఇక్కడ నేను రీఛార్జ్ చేసుకోవాలి, అప్పుడు నేను తిరగలుగుతా. నేనైతే ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మన ఓయిస్టర్ కార్డ్ అక్కడ ట్యాప్ చేయాలి. మన అకౌంట్ అక్కడ ఓపెన్ అవుతుంది. మన దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, మనం ఎంత బ్యాలెన్స్ ఎక్కించుకోవాలి అని. సో దాన్ని బట్టి మనం ఎక్కించుకొని దాని తర్వాత పేమెంట్ చేయడానికి ఇక్కడ కార్డ్ హోల్డర్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది, పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. దాని తర్వాత మనం ప్లాట్ఫామ్కి ట్యాప్ ఇన్ చేసి ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి మళ్ళీ ట్యాప్ అవుట్ చేయాలి పక్క. ఇలా ఉంటాయి అండర్ గ్రౌండ్ ట్యూబ్స్, చాలా ఫాస్ట్ అనమాట. లండన్ అంటేనే ట్రాన్స్పోర్ట్కి చాలా క్రేజ్. వితిన్ మినిట్స్లో ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోతాము. ఇదే ఓయిస్టర్ కార్డు. నేను ట్యాప్ ఇన్ చేసి ట్రైన్ ఎక్కి వచ్చేసాను. ఇప్పుడు బయటికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ట్యాప్ అవుట్ చేయాలి. ఇక్కడ ట్యాప్ అవుట్ చేసి బయటికి వెళ్ళిపోవాలి. ట్యాప్ అవుట్ చేయకపోతే మనకు ఫైన్ పడుతుంది. సో డెఫినెట్లీ ట్యాప్ అవుట్ చేయాలి. సో ట్యాప్ అవుట్ చేసి బయటికి వస్తుంటే ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు O2 మాల్కి అయితే నడవాలి, 2 minutes వాక్ ఇక్కడ నుంచి. ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, అదే అనమాట O2 మాల్. దాని లోపలికి అయితే మనం వెళ్ళాలి. దాని లోపలనే జిమ్మీస్ రెస్టారెంట్ ఉంది. అండ్ ఇదే O2 మాల్ కేబుల్ కార్స్కి కూడా స్పెషల్ అనమాట. పైనుంచి వ్యూ చూసుకుంటూ వెళ్తారు కదా కేబుల్ కార్స్, అవిటికి కూడా ఇక్కడికే రావాలి మనము. ఇక్కడ కనిపించేదే మన O2 మాల్కి ఎంట్రీ పాయింట్. స్టార్టింగ్లోనే సెక్యూరిటీ చెక్కింగ్ అయితే ఉంటుంది. మన బ్యాగ్స్లో అన్నీ స్కాన్ చేసి చెక్ చేస్తారు. ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే తీసేస్తారనమాట. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు సెక్యూరిటీ ఏరియాలో. ఇదే O2 మాల్ లోపల చాలా షాపింగ్ మాల్స్, గేమింగ్ జోన్స్, రెస్టారెంట్స్ A to Z ఉంటాయన్నమాట ఈ మాల్లో. అండ్ ఈ మాల్కి నేను 3 years బ్యాక్ వచ్చాను మా ఫ్రెండ్ లత అని కలవడానికి. తను ఇక్కడే వర్క్ చేస్తుంది ఈ మాల్లోనే. అది కూడా ఇప్పుడు చూపించే షాప్లోనే తను వర్క్ చేస్తుండే అప్పట్లో. స్ట్రగ్ అండ్ లెటర్స్ అని ఇందులోనే వర్క్ చేసేది తను అప్పట్లో, అది గుర్తొచ్చింది నాకు. సో ఇక్కడ నుంచే మనం ముందుకెళ్తే జిమ్మీస్ వరల్డ్ గ్రిల్ అండ్ బార్ రెస్టారెంట్. ఇదే కనిపించేదే రైట్ సైడ్లో జిమ్మీస్ వరల్డ్ గ్రిల్ అండ్ బార్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో అయితే ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. వాళ్ళు జస్ట్ వరల్డ్ మ్యాప్ అంతా వాళ్ళ వాల్స్ పైన ఎక్కడంటే అక్కడ డిజైన్ చేశారనమాట. అవన్నీ చూస్తుంటే మీకు వరల్డ్ మొత్తము స్పైసెస్, ఫుడ్స్ ఏం ఫేమస్ అలా అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళు మ్యాప్స్ లాగా డిజైన్ చేసినారు. సో మీకు ఆ ఫీలింగ్ కలవాలి, నేను వరల్డ్ ఫేమస్ ఒక రెస్టారెంట్లో తింటున్నాను అనే ఫీలింగ్ కలుగుతుందన్నమాట. అలా డిజైన్ చేశారు వాళ్ళ థీమ్ అయితే. ఈ రెస్టారెంట్ మనకి మల్టిపుల్ కంట్రీస్ ఫుడ్స్ ఆఫర్ చేస్తుంది. ఏవేవంటే ఇటలీ, చైనా, ఇండియా, మెక్సికో, జపాన్, US అండ్ UK. ఇన్ని కంట్రీస్ డిషెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అన్లిమిటెడ్. బట్ ఓన్లీ 2 hours మాత్రమే. 2 hours మీ ఇష్టం, అన్లిమిటెడ్, మీ ఓపిక, మీ కెపాసిటీ ఎంత అయితే అంత తినొచ్చు 2 hours. మండే టు ఫ్రైడే అయితే 16 pounds ఉంటుంది. సాటర్డే సండే ఫుల్ బిజీ అండ్ మేబీ డిషెస్ కూడా యాడ్ అవుతాయి. చాలా వెరైటీ ఆఫ్ డిషెస్ యాడ్ అవ్వచ్చు సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి. సో అప్పుడు కాస్ట్ వేరే ఉంది. మండే టు ఫ్రైడే వస్తే 16 pounds, సాటర్డే సండే వస్తే 20 + 25 pounds కూడా అవ్వచ్చు, డిపెండ్స్. అండ్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే
ఇలా అయితే ఉంది. అక్కడ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. మనని చూడగానే రిసీవింగ్ అదంతా బాగుంది. మనకి టేబుల్ అలాట్ చేయడము, మనకి ఎక్కడ కంఫర్టబుల్ అవన్నీ తెలుసుకొని సర్వీస్ అయితే బాగుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడైతే బార్ కూడా ఉంది. ఇవి పెయిడ్ అనమాట. ఓన్లీ ఫుడ్ మాత్రమే ఇంక్లూడెడ్. డ్రింక్స్ అన్నీ మనం ఎక్స్ట్రాగా పే చేయాలి. ఈ రెస్టారెంట్ వాల్స్ పైన అంతా ఏదో కంట్రీకి సంబంధించిన హిస్టరీ ప్రతి ఒక్కటి ఇలా డిజైన్ చేశారు వాల్స్ పైన. చాలా డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్ రెస్టారెంట్లో. ఇలా టోటల్ 7 కంట్రీస్వి ఇక్కడ పెట్టారు. ఇక్కడ మన ఇండియాది కూడా ఇక్కడ ఉంది. అందులో తాజ్ మహల్ అలా సమ్ హిస్టరీ, అలా మన ఫుడ్కి సంబంధించినవి ప్రతి ఒక్కటైతే ఇందులో ఇక్కడ స్టిక్ అయితే చేశారు వాల్కి. చాలా బాగా నచ్చింది ఇదంతా. యాజ్ ఏ ఇండియన్ మన ఇండియా మ్యాప్ చూడగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాను అనమాట రికార్డ్ చేయడానికి. అక్కడ మన జెండా చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడనే మేము కూర్చుంది స్పాట్. బయట వ్యూ కూడా ఇలా ఉంది మేము కూర్చున్న దగ్గర. ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా మా టైం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు 2 hours. ఈ ఐటమ్స్ చూసి ఏది ఎప్పుడు స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఫస్ట్ స్టార్టర్తో అయితే స్టార్ట్ చేశాను. కొన్ని స్టార్టర్స్ అయితే వేసుకొని నా ప్లేస్కి అయితే వచ్చేసాను సీటింగ్కి. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ అన్లిమిటెడ్ బఫెట్ తింటే ఆ ఎంజాయ్మెంటే వేరు. చాలా బాగుంది. ఆ మనీకి ఆ ఫుడ్కి వర్త్ అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు, నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన రెస్టారెంట్. నాకు నచ్చి ఈ వీడియో తీస్తున్నాను. ఇదేమో నాన్స్ సెక్షన్. నాన్స్ డిఫరెంట్ నాన్స్, మళ్ళీ నూడిల్స్ ఆ సెక్షన్. ఇది మనం ఏది కావాలంటే అది చేసిస్తారు వాళ్ళు లైవ్లో. ఇది నాకు చాలా నచ్చింది. వెజిటేబుల్స్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసి ఇస్తారనమాట ఆన్ ది స్పాట్ మన టేస్ట్కి ప్రిఫరెన్స్కి. ఇక్కడే చికెన్ కబాబు, మటన్ కబాబ్ కూడా ఉన్నాయి. అవి కూడా వేసుకొని ఖర్చులకు ఇచ్చేసాను. రౌండ్ 3 మెయిన్ కోర్స్, బగారా రైస్, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, ఇవన్నీ అనమాట. ఇవన్నీ గట్టిగా ఇచ్చేసాను. దీంతో పాటు ఇంకా చీజీ పాస్తా కూడా కొంచెం వేసుకొని వెళ్ళాను. వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్కలాగే ముందు వివాహ భోజనంబు తింటైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్కలాగే ముందు ఔరగారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఔరగారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఒక్కోరే అరిసెలుల్ల ఎల్ల నాగే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఒక్కొక్కలాగే ముందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్కలాగే ముందు. ఈ రేంజ్లో ఇన్ని రౌండ్స్ అయితే కంప్లీట్ చేసి జిమ్మీస్ బయటికి వస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్.